రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కల నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని బోధన ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ పథకంలో చేపట్టే నమూనా ఇంటి నిర్మాణాన్ని పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. విడతల వారీగా పేదలందరికీ నియోజకవర్గంలో ఇళ్లను ఇస్తామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. వాస్తవాలు ఆలోచించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. గత ప్రభుత్వాలు ఇల్లు లేని వాళ్ళకు నిరుపేదలకు నిర్లక్ష్యం చేశారన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కన్సర్న్డ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రణాళిక తయారు చేసి ఒక కాన్స్టిట్యున్సీకి 3,500 ఇల్లు ఇవ్వాలి సంవత్సరానికి. ఆ ఇల్లు గతంలో ఇచ్చినట్టు కాకుండా 5 లక్షలు ఇచ్చి 400 స్క్వేర్ ఫీట్ కట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. 400 ఒక బెడ్రూము, ఒక కిచెన్, ఒక హాలు, చిన్నగా బాత్రూమ్ కూడా అటాచ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇది కేవలం మన మండలకు ఒక మోడల్ హౌస్ బిల్డింగ్గా స్టార్ట్ చేస్తాం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉంటే దాన్ని బట్టి మనం అవసరం, ఒకవేళ అది ఫైనలే కానీ అవసరం ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవడానికి మోడల్ బిల్డింగ్ కడతా ఉన్నాం. అందరూ కోఆపరేషన్ చేయాలి. గత ప్రభుత్వాల లెక్క ఉన్నోళ్ళు తీసుకుని గరీబులను వదలకుండా ఏదైతే బీద వాళ్లకు కనీస సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రణాళిక చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు ఇల్లు లేని వాళ్ళకు నిరుపేదలకు నిర్లక్ష్యం చేశారన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి